హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గత నెల రోజులుగా అనుకోవచ్చు, ఒక వారం 10 రోజులుగా ప్రతి ఒక్కళ్ళ మదిలో మెదులుతున్న ఒక ప్రశ్నకి సంబంధించి ధర్మ సందేహాల రూపంలో రఘుప్రియ గారు చెప్పబోతున్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా మందికి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఈ వీడియో చేయడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా మంది చాలా రకాలుగా దీని గురించి విమర్శించిన వాళ్ళు ఉన్నారు. భక్తితో చేసే ప్రతి పనిని కూడా తప్పుబట్టే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల విమర్శలు పాలవుతున్న ఈ విషయానికి అసలు మనం ఎలా తీసుకోవాలి, దానివల్ల యూజ్ ఏమిటి అనేది, అదే రత్న భాండాగారం. పూరి జగన్నాథుని రత్న భాండాగారం గురించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. దాన్ని తెలవటానికి గల కారణం ఏమిటి, తెలిసిన తర్వాత అసలు బయటపడ్డ నిజాలు ఏమిటి, ఎందుకు గుళ్ళల్లోనే అన్ని రాసులు అన్ని రత్నాలు దాచటానికి గల కారణం ఏంటి, నిజంగా లెక్కించలేనంత భాండాగారాన్ని అక్కడే ఎందుకు పెట్టారు, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎక్కడా స్కిప్ చేయకండి. రఘుప్రియ గారు నమస్కారం. ఏమిటి రత్న భాండాగారం విశేషాలు ఏమిటి? ప్రతి ఛానల్లో ప్రతి న్యూస్ లో ఇదే టాపిక్ అవర్స్ తరబడి రిపీట్ చేస్తూ నడుస్తోంది. నిజంగా అన్ని రత్నాలు అన్ని రాసులు ఒక గుళ్ళో పెట్టే అవకాశం ఉందా? నిజంగా లెక్కించలేనంత సంపద. అఫ్ కోర్స్ కొన్నిసార్లు మనం వినున్నాం, భారతదేశం ఇంతకుముందు సిరులకి నిలయమని, రాసులు పోసి రోడ్ల మీద రత్నగర్భ అని చాలా వినున్నాము, ఎక్కడా చూడలేదు. బట్ ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు గుళ్ళల్లో ఇంత ఉంది అని తెలిసిన తర్వాత నిజంగా లెక్కించలేనంత ఉంటుందంటారా? ఈ కలియుగంలో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా లెక్కించలేనంత సంపద అందులో ఉందా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాగబంధనం వేసిన తర్వాత అసలు ఓపెన్ చేయకూడదు అంటారు. సో మనం చాలా సినిమాల్లో కూడా చూసాం, నాగబంధనానికి సంబంధించిన మూవీస్ కూడా చాలా వచ్చాయి. మరి ఆ బంధనం ఓపెన్ చేసిన తర్వాత దాని శాపాలు కానీ, ఆ వంశానికి కానివ్వండి, ఆ పూజలు చేసిన వారికి కానివ్వండి, తగిలే అవకాశం ఏది ఉండదంటారా? మీరేం చెప్తారు? ఉంటాయి. అంటే అసలు ఇది ఫస్ట్ మీరు మొదట అడిగింది, అసలు ఈ రత్న భండాగారాలు ఇందులోనే ఎందుకు దాచాలి? ఇది పూర్వం నుంచి, అంటే ఇప్పుడు మనకి డెమోక్రసీ లాగా ఒక నాయకులు పరిపాలించడం ఉండేది, కానీ పూర్వం మనకి రాజులు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడున్నంత దరిద్రము, ఇప్పుడున్నంత ఇది మనకి అప్పట్లో లేదు. జనాభా కూడా ఇప్పుడున్నట్టుగా అప్పుడు లేదు కదా. అయితే రాజుల పరిపాలనలో రాజులు ఏం చేసేవారంటే, కొంత వారి దగ్గర ఉన్న ధనాన్ని ఎక్కడ పెట్టాలి తీసుకువెళ్ళి, భూమిలో పాతడానికి లేదు, ఎక్కడ ఇవ్వడానికి లేదు. అందుకని ఏం చేసేవారంటే, పూర్వము గుళ్ళల్లోనూ రాళ్ల విగ్రహాలలోను, అంటే నందీశ్వరుడు గాని శివుడు విగ్రహాలు గాని చెక్కించేటప్పుడే రాళ్లలో కొంత ధనాన్ని దాచిపెట్టేవాళ్ళు. ఇంతంత ధనాన్ని సంవత్సరానికి, వార్షికానికి. అప్పుడు నాణ్యాలే కదండి, నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వజ్రాలు. ఇప్పుడు మనకి కరెన్సీ అనేది ఇప్పుడు వచ్చింది, మాకు కూడా ఇస్తుంటే బాగుంటుంది. వెండి, బంగారము, ఇవన్నీ మనకి ధనము అంటే యాక్చువల్ గా అదే ఉండేది. నాణ్యాల ఎక్స్చేంజే ఉండేది. ఇప్పుడు మనం కరెన్సీగా తీసుకున్నాము. అయితే అప్పట్లో రాజుల పరిపాలనలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ తాలూకా ఇది, ఎప్పుడైనా కానీ రాజ్యాలు కోల్పోయినప్పుడు కానీ, లేదా కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, ప్రజలు ఏమీ లేకుండా అయిపోకూడదు, నిరాధారం అయిపోయి ఆకలితో చచ్చిపోకూడదు అన్న మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రతి వార్షికము కొంత ధనాన్ని, అంటే నగల రూపంలోనే ఉండేవి అప్పట్లో, నగలు నాణాల రూపంలో ఉండేవి. అవన్నీ ఏం చేసేవారంటే, బంగారము, వెండి, వజ్రాలు ఇవే ఉండేవి అప్పుడు. వాటిని తీసుకుని నేలమాళిగల్లో దాచిపెట్టేసేవారు. పైన అంతా ప్రతిష్ఠ చేసి దేవీ దేవతల్ని పెట్టేసేవారు, దేవుళ్ళని. కొన్నేమో నందీశ్వరుడి దగ్గర ఇలాగా దాచిపెట్టి ఉంచేవాళ్ళు. ఎందుకోసం అంటే, ప్రజల కోసము. ఎప్పుడైనా వాళ్ళకి అవసరపడితే, ఇప్పుడు మనం సేవింగ్స్ బ్యాంక్ లో ఎలా చేసుకుంటున్నాం అలాగే అప్పుడు చేసుకునేవారు అనమాట. ప్రజల ఉపయోగపడే విధం కోసం చేసుకునేవారు. ఈ కాలక్రమాన ఏం చేశారంటే, అవి అలాగే వాళ్ళు ఎప్పుడు ఎంత దాచారో ఇప్పటికీ అంతే ఉన్నాయి. అయితే మన ఈ ప్రభుత్వాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి వాటిల్లో, అంటే ఈ కాకమునుపు కూడా మనకి దండయాత్రలు జరిగేవి, ముస్లిం దండయాత్రలు జరిగేవి. ఔరంగజేబు దానికి అసలు మరి విచ్చలవిడిగా చేసేవాడు. సో వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ పెర్సెప్షన్, వాళ్ళ ఊహ ఏంటంటే, భారతదేశము రత్నగర్భ, డబ్బుకి చాలా ఎక్కువ నిలయము, రత్నరాసు ధనాగారాలు, రత్నాలు, మణులు, బంగారాలు ఉంటాయని వాళ్ళకి
దీని వల్ల ఏం చేసేవారు, మన ఇప్పుడు చూస్తే కూడా తెలుస్తుంది, నంది పొట్ట కొట్టేసి, రాళ్లను కొట్టేసి, శివులను ఇంక ఇలా కాదు, దేవాలయాలు ధ్వంసం చేసేసి ఆ నిధి నిక్షేపాలను తీసుకెళ్లిపోయేవాళ్ళు. అయితే ఇక్కడ దాన్ని కాపాడడానికి ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి తీస్తున్నప్పుడు పాములు కాపలా ఉండేవి. ఇప్పటికీ అప్పటి నుంచి కూడా పాములు కాపలాగా ఉండేవి. ఎందుకు అంటే ఆధ్యాత్మిక పరంగా కాకుండా మామూలు పరంగా చెప్తాను. ఇప్పుడు మనకి పూర్వం కూడా లంకె బిందెలు అని ఇంకొక 3-4 తరాలకి మన నాన్నమ్మకి అమ్మ ఆ టైంలో లంకె బిందెలు వాళ్ళు ఎక్కడా దాచుకోలేక ఒక బిందెల్లో పెట్టేసి వాళ్ళ ఇళ్లలోనే తవ్వి పెట్టేసేవాళ్ళు. అయితే వీళ్ళు చనిపోయిన తర్వాత దానికి కాపలాగా పాముగా తయారయ్యేవాళ్ళు. పాము కాపలా కాస్తూ ఉండేది. అంటే వాళ్ళ పూర్వీకులే దాన్ని కాపలా కాసుకునేవి. మళ్ళా వాళ్ళ వంశస్థులు ఎవరైనా వస్తేనే అవి పక్కకి తప్పుకునేవి. కాకుండా ఎవరైనా తీసుకున్నారు అని అనుకుంటే కనుక వాళ్ళని ముట్టనిచ్చేవి కాదు. అలాగే ఇక్కడ కూడా దేవతా సర్పాల్ని ఈ ఋషులు మంత్రించి నాగబంధనం వేసేవాళ్ళు. ఇంకా ఎవరు ఎప్పటికీ తీయకుండా ఉండడం కోసమని. మరి ఎందుకండి ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు ఇది ఇంత చర్చ జరగటానికి అది ఓపెన్ చేయడం వల్లనే కదా, లేకపోతే అసలు ఓపెన్ చేయకపోతే అసలు న్యూస్ ఉండదు, ఏది ఉండదు, దాని గురించి మాట్లాడుకునే వాళ్ళే ఉండదు. అప్పుడు ప్రజోపయోగం కోసమని పెట్టేవాళ్ళు. మనకి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం కూడా మనకి ఈయన నేలమాళిగలు తెరిచారు, అనంత పద్మనాభ స్వామి వారి గదులు తెరిచారు. ఇవన్నీ తెరవడము తీసుకోవడము, కానీ మన లెక్కకి అందనటువంటిది ఇన్ఫినిట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయగలం మన క్యాలిక్యులేటర్ లో గానీ మన సిస్టమ్ లో గానీ కొంతవరకు దానికి లెక్కకు మించి ఉండేవి. ఇప్పుడు మన క్యాలిక్యులేషన్స్ కి అందనంత విలువైన వజ్రాలు, విలువైన సంపద, దాన్ని బయటికి తీసి లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటిది. కానీ అది నాగబంధనం అనేది అది నిజమే. అది మొదటగా వెళ్ళిన వాళ్ళకి అప్పట్లోనూ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పూజారులు దీనికి ఎవరైతే తోడ్పాటు చేశారో వాళ్ళందరూ అనుభవించడం జరిగింది కూడా. అది యాక్చువల్ గా చెప్పాలంటే అది పద్ధతి మంచిది కాదు. దాని తాలూకా యాక్చువల్ గా ఈ నాగబంధనం వేసిన లేదా దానికి సంబంధించి ఏదో ఒకటి పక్కకు పెట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ ని దాన్ని తవ్వి తీయటం అసలు ఎంతవరకు సమంజసం, ఎంతవరకు హర్షణీయం అంటే అది ఏం చెప్తారు? తప్పండి, అది తీయకూడదు. ఎందుకంటే ఒక పద్ధతి అని అన్నప్పుడు దాన్ని అలాగే పాటించాలి, ఒక భయభక్తులతోనే ఉండాలి తప్ప దాన్ని ఓపెన్ చేసేసి ప్రజలందరికీ తెలిసినట్టుగా చేసేస్తే దాని తాలూకా దాని వల్ల ప్రజా ఉపయోగం కూడా ఏమి లేదు కదా. పోనీ అది రాసులు తీసుకొచ్చి ఏమన్నా ప్రజలకు ఏమైనా పంచి పెడుతున్నారా, దాని వల్ల ఏమైనా దేవాలయాలు కడుతున్నారా? ఏమీ లేదు. రత్న భాండాగారం ఓపెన్ చేశారు, లెక్కకి మిక్కిలిగా రాసులు రత్నాలు ఉన్నాయి. సో వాట్ నెక్స్ట్ ఏంటి అనే దానికి ఏమి దేనికి ఉపయోగిస్తారనేది కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఓపెన్ చేయడానికి అయితే చేసేసారు, కానీ ఏదో ఉంది అది ఛేదించాలి, ఏదో మిస్టరీ ఉంది అది ఛేదించాలన్న తాపత్రయంతోనే తప్ప దానివల్ల ఏమిటి ప్రజలకు గాని దేశానికి గాని ఏమిటి ఉపయోగం అనేది అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ అది చేయడం కూడా అంత దేశానికి అంత మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే మరి జరుగుతుంది. శాపం గురించి మాట్లాడాలి అంటే ఈ భాండాగారం ఓపెన్ చేసిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, లైక్ చాలా మంది శాస్త్రం తెలిసిన వాళ్లే కొన్ని పూజలు చేసి దానికి సంబంధించి ఆ బంధనాన్ని తొలగించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా లెక్కలు మిక్కిలిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూసివేయడం మళ్ళీ అలా చేస్తారు. కానీ ఆ ఓపెన్ చేసిన శాపం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబానికి తగులుతుందండి. ఓకే, తప్పకుండా. తెలిసి వాళ్ళు ఆ పాపం చేయడం దేనికి, అది నా ప్రశ్న. అంటే కొంతమంది ప్రోత్సాహం అవ్వచ్చు, ప్రోద్బలం అవ్వచ్చు, తెగబడే మరి చేయాల్సి వస్తుంది. కానీ దాని నాగశాపాన్ని ఎవరు తప్పించుకోలేరండి. ఏ శాపానికైనా మనకి లిమిట్ ఉంది, కానీ నాగశాపానికి మాత్రం అది లిమిట్ లేదు. అది పరంపరగా అది అనుభవించవలసిందే. వాళ్ళు ఎన్ని తరాలు ఉంటారో అన్ని తరాలు దాని శాపాన్ని తీసుకోవాలి. దానికి విరుగుడు లేదు. నాగశాపానికి మాత్రం విరుగుడు లేదు. అది మరి అనుభవించవలసే వస్తుంది, తప్పదు. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రత్న భాండాగారం గురించి చాలా రకాలైన వార్తలు, చాలా రకాలైన వీడియోస్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు. ఇక రత్న భాండాగారం ఓపెన్ చేయటం వలన జరిగే నష్టం ఏమిటి, ఎవరు నష్టపోతున్నారు, నిజంగా సామాన్యులే నష్టపోతున్నారా, దాని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు నష్టపోతున్నారా, ఆ బంధనం తొలగించటం వలన
ఎటువంటి ప్రయోజనాలు చేకూరాయి మీరే ఆలోచించండి. ఆలోచించి సమాధానాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.